వెల్కమ్ టు ఫ్యాషన్ డాట్ ఛానల్. ఒక బ్లేజర్ కాలర్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మన టైలరింగ్ క్యాట్ సాఫ్ట్వేర్ లో ఎలా మెజర్మెంట్ ఇచ్చి కట్ చేసి కుట్టడం ఈ వీడియోలో చూపిస్తాము. సో ఫస్ట్ ఇప్పుడు మనము మెజర్మెంట్ ఎంటర్ చేయాలి. క్లోజ్ నెక్ కోసం ఎంత నెక్ హైట్ అవసరమో అంతా ఎంటర్ చేయాలి. క్లోజ్ నెక్ సెలెక్ట్ చేయడంతో కాలర్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బటన్ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు చూడండి, ఇలా ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్ ప్రింటర్ ద్వారా ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది. కాలర్ ప్యాటర్న్ ఇన్బిల్డ్ అయ్యి బ్యాక్ పోర్షన్ తో అటాచ్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు అవుట్లైన్ మాత్రం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో సీమ్ అలవెన్సెస్, నాచెస్ అన్ని అక్యురేట్ గా వస్తుంది. సో ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ పైన పెట్టి మార్క్ చేసుకోవాలి. లైనింగ్ ఇంకా మెయిన్ పీస్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో కట్ చేయాలి. మనము తీసుకున్న రయాన్ ఫ్యాబ్రిక్ దీన్ని ఇలా ఎగ్జాక్ట్ గా పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాము. లైనింగ్ ఇంకా మెయిన్ పీస్ రెండు అటాచ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా అటాచ్ చేసుకున్నట్టుగానే బ్యాక్ పోర్షన్ అటాచ్ చేసుకోవాలి. ఇంకా నార్మల్ గా బాటమ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నాచెస్ ఉన్నప్పటికీ ఆ నాచెస్ ప్రకారంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇంకా ప్రిన్సెస్ కట్ బైండింగ్ ఫినిషింగ్ లాగా బుటిక్ స్టైల్లో లాగానే మనము లైనింగ్ అలాగా ఇంకా మెయిన్ పీస్ అలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు అలాగనే మనము అదే ప్రొసీజర్ ని మనం ఫాలో అవుతున్నాము. ఇప్పుడు లైనింగ్ ఇంకా మెయిన్ పీస్ ప్రిన్సెస్ కట్ అటాచ్ అయ్యాక రెండు కలిపి అటాచ్ చేసుకుందాము. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము కాలర్ పీస్ పెట్టుకోవాలి. సో బ్లేజర్ కాలర్ కోసం ఫస్ట్ ఇలా ఒక నెక్ లైన్ మార్క్ చేసుకోవాలి. అది మెజర్మెంట్స్తో కట్ చేయాలి క్యాన్వాస్ పీస్ పెట్టి. సో క్యాన్వాస్ పీస్ అప్రాక్సిమేట్లీ 2.5 ఇంచెస్ పెట్టాలి. కాలర్ సరిగ్గా కనిపించేటట్టుగా త్రూ అవుట్గా నెక్ హైట్ పెట్టి అండ్ ఫోల్డింగ్ దగ్గర 1.5 ఇంచెస్ పెట్టాలి. అండ్ అలాగనే 0.25 ఇంచెస్ వీ కట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఐరన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా అవుటర్ పీస్ మడత పెట్టి కుట్టాలి. ఇన్నర్ పీస్ని నెక్తో అటాచ్ చేసి కుట్టాలి ప్రిన్సెస్ కట్ పీస్తో. ఇప్పుడు కాలర్ ఒక మెజర్మెంట్ ప్యాటర్న్ కట్ అయ్యింది కదా. మనము 1.5 ఇంచెస్ వి పెట్టుకున్న తర్వాత అక్కడ అలవెన్సెస్ వదిలి 3 ఇంచెస్ ఇలా వస్తుంది. రెగ్యులర్గా షోల్డర్ అటాచ్ చేసుకున్నట్టుగా అటాచ్ చేయండి. తర్వాత కాలర్ పీస్ ఆల్రెడీ ప్యాటర్న్ తీసుకున్నారు కదా, దాన్ని క్యాన్వాస్ పైన పెట్టి కట్ చేయండి. క్యాన్వాస్ పోర్షన్ ని ఐరన్ చేయండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ పీస్ లో పెట్టి మడత పెట్టి కుట్టండి. స్టిచ్చింగ్ కోసం సెంటర్ పోర్షన్ పెట్టి ఇలా పెట్టి నెక్ పోర్షన్ పైన స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు నాచెస్ కూడా సరిగ్గా సరిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్గా బ్లేజర్ కాలర్ కుదురుతుంది. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.